సో బిహేవియర్ ఆఫ్ ఏ రియల్ నంబర్స్ ఫర్ డిఫరెంట్ ఇంటిగ్రల్ పవర్స్ అండి. డిఫరెంట్ ఇంటిగ్రల్ పవర్స్కి రియల్ నంబర్స్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, వాటిని మనం రియల్ నంబర్ మీద ఎక్కడ ప్లాట్ చేయాలి, ఎలా ప్లాట్ చేయాలి, ఏ విధంగా ఉంటాయనేది చూస్తాం. దిస్ ఈస్ కాల్డ్ రియల్ నంబర్ లైన్. జీరోని మనం రెఫరెన్స్ పాయింట్ అంటామండి. ఈ రెఫరెన్స్ పాయింట్కి రైట్ సైడ్ అన్నీ కూడా పాజిటివ్ రియల్ నంబర్స్ ఉంటాయి, ఇటువైపు అన్నీ కూడా నెగిటివ్ రియల్ నంబర్స్ ఉంటాయి. ఆల్ ఆర్ పాజిటివ్ రియల్, దిస్ ఆల్ ఆర్ నెగిటివ్ రియల్ అండి. ఇటువైపు పాజిటివ్ రియల్ నంబర్స్, ఇటువైపు నెగిటివ్ రియల్ నంబర్స్ ఉంటాయి. రైట్ సైడ్లో అంటే రైట్ సైడ్ పాజిటివ్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ ఉంటాయండి. నేను ఇంటీజర్స్ని మాత్రమే ప్లాట్ చేశానండి, బికాస్ వీ కెనాట్ ప్లాట్ ద రియల్ నంబర్స్. ఎందుకంటే మనకు కాన్సిక్యూటివ్నెస్ అనేది రియల్ నంబర్స్ మధ్యలో ఉండదు కాబట్టి 1 తర్వాత వచ్చే రియల్ నెంబర్ ఏంటి, దాని తర్వాత వచ్చే రియల్ నెంబర్ ఏంటి చెప్పడం కుదరదు కాబట్టి వాటిని నేను ప్లాట్ చేయలేదండి. నేను ఇంటిగ్రల్ వాల్యూస్ని మాత్రమే పాయింట్ చేశాను నేను. సో ఇన్ఫినిట్ రియల్ నంబర్స్ ఆర్ దేర్. రియల్ నంబర్స్ ఇన్ఫినిట్గా ఉంటాయి. 0కి 1కి మధ్యలో ఎన్ని రియల్ నంబర్స్ ఉంటాయి, అవి కూడా ఇన్ఫినిటేనండి. 0కి మధ్యలో ఇక్కడ ఎక్కడో ఒక వాల్యూ ఉంటుందండి, 0.001 అనేది. ఈ రెండింటికి మధ్యలో ఎన్ని రియల్ నంబర్స్ ఉంటాయంటే అవి కూడా ఇన్ఫినిటే ఉంటాయండి. బిట్వీన్ ఎనీ 2 రియల్ నంబర్స్ దేర్ ఆర్ ఇన్ఫినిట్ రియల్ నంబర్స్ అండి. వాటి మధ్య ఇన్ఫినిట్ రియల్ నంబర్స్ ఉంటాయి. ఈ రియల్ నంబర్స్ మనం డిఫరెంట్ ఇంటిగ్రల్ పవర్స్ రైజ్ చేసినప్పుడు వాటి యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయి, అవి నంబర్ లైన్ మీద ఎక్కడికి వెళ్తాయి మనం చూస్తామండి ఇప్పుడు. సో బిహేవియర్ ఎప్పుడు కూడా మనం రియల్ నంబర్స్కి సంబంధించి మనం చేయాలి అన్నప్పుడు ఈ టోటల్ నంబర్ లైన్ని మనం 5 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు డివైడ్ ఇట్ ఇంటూ 5 పార్ట్స్ అండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎలా అనేది. లార్జెస్ట్ రియల్ నంబర్ ఇన్ఫినిటీ, స్మాలెస్ట్ రియల్ నంబర్ మైనస్ ఇన్ఫినిటీ, reference point neither positive nor negative 0, and positive unity 1 and negative unity -1 అండి. రియల్ నంబర్ ఇన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. అంటే నంబర్ లైన్ని 1 2 3 4 పార్ట్స్గా డివైడ్ చేసామండి. ఫస్ట్ పాయింట్, ఎక్స్ ఈజ్ ఎనీ రియల్ నంబర్. దాన్ని మనం ఇలా రాస్తాం, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అని. దెన్ x పవర్ n ఆల్సో బిలాంగ్స్ టు ఆర్ అండి. x పవర్ n కూడా ఆరే అవుతుంది, రియల్ వాల్యూనే అవుతుంది. బట్ అది ఎక్కడ ఉంటుంది, ఎక్స్ పలానా చోటు ఉన్నప్పుడు x పవర్ n ఎక్కడ ఉంటుంది, ఈ నంబర్ లైన్ మీద చెక్ చేసుకోవడం అండి. దాంట్లో కేస్ 1, 0కు 1కు మధ్యలో x వాల్యూని తీసుకుందాం అనుకోండి. దాని ఇంటిగ్రల్ పవర్స్ నువ్వు ఎంతైనా రైజ్ చేయడానికి వచ్చే రిజల్ట్ కూడా మళ్ళీ 0కు 1కు మధ్యలోనే ఉంటుంది. సో 0 లైస్ ఇన్ బిట్వీన్ x లైస్ ఇన్ బిట్వీన్ 0 and 1. x అనేది 0కి 1కు మధ్యలో ఉన్నప్పుడు దెన్ x పవర్ n ఆల్సో లైస్ ఇన్ బిట్వీన్ 0 and 1. x పవర్ n కూడా 0కి 1కు మధ్యలోనే ఉంది. అండ్ x పవర్ n ఈస్ వెరీ 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 లెస్ దెన్ x కంటే చాలా తక్కువ ఉంటుంది. చిన్నది అని చెప్పడానికి లెస్ దెన్ అంటామండి. చాలా చిన్నది అని చెప్పడానికి ఇలా చాలా లెస్ దెన్ సింబల్స్ని మనం యూజ్ చేస్తాం. సపోజ్ x గ్రేటర్ దెన్ 1 వేరేనండి, x ఈజ్ వెరీ లార్జ్ దెన్ 1. x అనేది 1 కంటే పెద్దది, చాలా పెద్దది అనేదాన్ని ఇలా రాస్తామండి. మోర్ గ్రేటర్ దెన్ సింబల్స్ని మనం యూజ్ చేస్తాం. x లెస్ దెన్ 1 కంటే చిన్నది, x లెస్ దెన్ 1 మీన్స్ వెరీ 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 లెస్ దెన్, చాలా చిన్నది అని అర్థం. సో ఎప్పుడైనా సరే x అనే రియల్ నంబర్ యొక్క వాల్యూ 0కి 1కు మధ్యలో ఉంది అంటే దాని యొక్క n వాల్యూ ఎంతైనా పవర్ రైజ్ చేయండి. ఇంటిగ్రల్ పవర్స్ n బిలాంగ్స్ టు n. ఇంటిగ్రల్ పవర్స్ ఎంతైనా రైజ్ చేయడానికి వచ్చే ఆన్సర్ కూడా 0కు 1కు మధ్యలోనే ఉంటుంది. సచ్ దట్
ఈ ఎక్స్ కంటే ఈ వాల్యూ ఇంకా చిన్నగా ఉంటుంది. సపోజ్ ఎక్స్ ఇక్కడ ఉందనుకోండి, 0కు 1కు మధ్యలో ఇక్కడ ఉందండి ఎక్స్. దెన్ ఎక్స్ పవర్ ఎన్ ఇక్కడికి వెళ్తుంది. ఇది ఎక్స్ పవర్ ఎన్. నువ్వు ఎన్ వాల్యూ పవర్ని ఇంక్రీజ్ చేసే కొద్దీ ఈ వాల్యూ ఇలా వెళ్తూ ఉంటుందండి టువర్డ్స్ జీరో ఇంకా దగ్గరగా వెళ్తూనే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us take x is equals to 0.1. then x power 4 ఏమైతుంది 0.0001. x power 10 ఏమైతుంది 0.0000000001. x power 20 ఏమవుతుంది 0.0000000000000001. అబ్జర్వ్ చేయండి, ఎక్స్ వాల్యూ నంబర్ లైన్ మీద 0కు 1కు మధ్యలో ఉందండి. 0.1 ఇక్కడ ఉంది అనుకుంటాం. దెన్ ఎక్స్ పవర్ 4 ఏమైంది ఇక్కడికి వచ్చి. ఎక్స్ పవర్ 10 ఏమైందండి ఇంకా దగ్గరగా వెళ్ళిపోయిందండి. ఎక్స్ పవర్ 20 ఏమైందండి ఇంకా దగ్గరగా వెళ్ళిందండి. యాజ్ ద పవర్ ఇంక్రీజెస్ the value of the x also lies in between again 0 and 1 but less than x. x కంటే చాలా చిన్నగా ఉంటుందండి. ఇది ఏ నెంబర్ అని తీసుకోండి, మీ ఇష్టం, యువర్ విష్. సో ఎక్స్ ఇక్కడ ఉంది అంటే ఎక్స్ పవర్ ఎన్ దీనికంటే తక్కువ ఉంటుంది. ఎక్స్ పవర్ ఎన్ ఇక్కడ. ఈ పవర్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే వాల్యూ ఇంకా తగ్గుతూ వస్తుందండి. అంటే 0కు 1కు మధ్యలో దిస్ ఈజ్ ఎక్స్, this is x square, this is x cube, this is x power 4, this is x power 5, this is x power 6, this is x power 10, like that will get. x కంటే చాలా చిన్నగా వెళ్ళిపోతుంది. దాని బిహేవియర్ అలా ఉంటుంది. సో x is equals to 0.625, then x power 10 ఎంత? We cannot find the value. దీని 10 times మల్టిప్లై చేయాలి, కుదరదండి, టైం పడుతుంది చాలా. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ సే ఎక్స్ పవర్ 10 ఈజ్ లెస్ దెన్ ఎక్స్ అండ్ ఎక్స్ పవర్ 10 ఆల్సో లైస్ ఇన్ బిట్వీన్ 0 and 1. ఎక్స్ పవర్ 10 కూడా 0కు 1కు మధ్యలో ఉంటుంది, కానీ ఎక్స్ కంటే తక్కువ ఉంటుందండి. దట్ ఈస్ ద బిహేవియర్, ఫస్ట్ బిహేవియర్ అండి. సో 0కు 1కు మధ్యలో తీసుకున్నప్పుడు ఎక్స్ వాల్యూని ఎక్స్ పవర్ ఎన్ కూడా 0కి 1కు మధ్యలోనే ఉంటుంది, కానీ చాలా చిన్నగా ఉంటుంది ఎక్స్ కంటే. సెకండ్ వన్, ఎక్స్ గ్రేటర్ దెన్ 1. 1 కంటే ఎక్కువ ఏ రియల్ నంబర్నైనా తీసుకోండి ఎక్స్గా. దెన్ ఎక్స్ పవర్ ఎన్ ఆల్సో గ్రేటర్ దెన్ 1. ఎక్స్ పవర్ ఎన్ కూడా 1 కంటే ఎక్కువే ఉంటుంది. ఇటువైపు 1 తర్వాత ఉన్న ఏ రియల్ నంబర్కి అయినా సరే మనం డిఫరెంట్ ఇంటిగ్రల్ పవర్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడు 0కు 1కు మధ్యలో ఆ వాల్యూ రాదు. ఇట్ మస్ట్ బి అగైన్ గ్రేటర్ దెన్ 1 అండ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ మోర్ గ్రేటర్ దెన్ ఎక్స్ అండి. చాలా పెద్దగా ఉంటుంది ఎక్స్ కంటే. ఎక్స్ కంటే చాలా పెద్దగా ఉంటుందండి. సో దిస్ ఈస్ ద నంబర్ లైన్ 0, 1 అండి. ఎక్స్ ఇక్కడ తీసుకున్నామండి. దెన్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ వస్తుంది, దెన్ ఎక్స్ క్యూబ్డ్ ఇక్కడ వస్తుంది, ఎక్స్ పవర్ 4 ఇటువైపు వస్తుంది. పవర్స్ రైస్ చేసే కొద్దీ వచ్చే ఆన్సర్ ఇటువైపు వస్తుంది, టువర్డ్స్ రైట్ సైడ్. సో ఎక్స్ పవర్ 1000 ఇన్ఫినిటీ రీచ్ అయిపోతుంది, దగ్గరగా ఉంటుంది, వెరీ లార్జ్ నెంబర్. ఎక్స్ ఇక్కడ ఉన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ దానికంటే పెద్దగా ఉంటుంది, ఎక్స్ క్యూబ్డ్ దానికంటే పెద్దగా ఉంటుందండి, ఎక్స్ పవర్ 4 దానికంటే పెద్దగా ఉంటుందండి, లైక్ దట్. సో దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు మనం? దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 1 అన్నప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఎక్స్ క్యూబ్డ్ గ్రేటర్ దెన్ ఎక్స్ పవర్ 4 గ్రేటర్ దెన్ ఎక్స్ పవర్ 5 గ్రేటర్ దెన్ సో ఆన్ ఎక్స్ పవర్ ఎన్. దిస్ ఈస్ వెరీ స్మాలెస్ట్ వాల్యూ అండ్ దిస్ ఈస్ వెరీ బిగ్గెస్ట్ వాల్యూ. పవర్స్ పెంచే కొద్దీ ఏమవుతుందండి, వాల్యూ తగ్గుతూ వస్తుందండి. ఎక్స్ వాల్యూ 0కు 1కు మధ్యలో ఉన్నప్పుడు ఈ పవర్ని మనం ఇంక్రీజ్ చేసే కొద్దీ ఏమవుతుంది, దాని వాల్యూ తగ్గుతూ వస్తుంది.
అదే 1 కంటే ఎక్కువ ఉన్న వాల్యూకి మనం పవర్స్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఏమవుతుంది, దాని వాల్యూ పెరుగుతూ పోతుంది. అంటే ఎక్స్ లెస్ దెన్ ఎక్స్ స్క్వేర్ లెస్ దెన్ ఎక్స్ క్యూబ్డ్ లెస్ దెన్ ఎక్స్ పవర్ 4 లెస్ దెన్ ఎక్స్ పవర్ 5 లెస్ దెన్ సో ఆన్ లెస్ దెన్ ఎక్స్ పవర్ n. సో బిగ్గెస్ట్ వాల్యూ అవుతుందండి ఎక్స్ పవర్ n. దీన్ని మనం ఎలా చెప్పచ్చు అంటే టెన్స్ టు ఇన్ఫినిటీ అని చెప్పచ్చు. ఎన్ వాల్యూ పెద్దగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇది టెన్స్ టు ఇన్ఫినిటీ అయిపోతుంది. చాలా వెరీ 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 లార్జ్ నెంబర్ అయిపోతుంది. నెక్స్ట్ -1 లెస్ దెన్ 0 లెస్ దెన్ -1 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 0 అంటే is the number line, this is 0 reference point, this is 1 and this is -1. x అనే రియల్ నంబర్ని మనము ఈ మధ్యలో తీసుకుంటాం, ఈ ఇంటర్వెల్లో తీసుకుంటాం. ఏమవుతుంది, డిఫరెంట్ పవర్స్ని దాన్ని రైస్ చేసినప్పుడు ఎక్స్ పవర్ 2n ఎక్స్ పవర్ 2n ప్లస్ 1 ఈవెన్ పవర్స్కి రైస్ చేసినప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ నంబర్స్ని ఈవెన్ టైమ్స్ మల్టిప్లై చేసినప్పుడు, అంటే నెగిటివ్ సైన్ మనం ఈవెన్ టైమ్స్ మనం మల్టిప్లై చేసినప్పుడు పాజిటివ్ అవుతుంది. ఎక్స్ పవర్ 2n బికమ్స్ పాజిటివ్ అండ్ 0 లెస్ దెన్ ఎక్స్ పవర్ 2n లెస్ దెన్ 1. అది మరి 0కు 1కు మధ్యలోనే ఇక్కడ ఉంటుందండి ఎక్స్ పవర్ 2n. ఇక్కడ ఎక్స్ ఉందనుకోండి, ఇక్కడ ఎక్స్ పవర్ 2n ఉంటుంది. ఎందుకంటే నెగిటివ్ పవర్ 2n పాజిటివ్ అవుతుంది. -1 హోల్ పవర్ ఈవెన్ ఈజ్ ఆల్వేస్ ప్లస్. సో నెగిటివ్ వాల్యూ ఏమవుతుంది, పాజిటివ్ వాల్యూగా మారిపోతుంది. కానీ అది 0కు 1కు మధ్యలోనే ఉంటుంది. మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 0 అండ్ 1. ఆడ్ పవర్స్ రైస్ చేసినప్పుడు, అంటే -1 హోల్ పవర్ ఆడ్ అన్నాం అనుకోండి, నీకు మళ్ళీ మైనస్సే వస్తుంది. సో అగైన్ ఈ మధ్యలోనే ఉంటుంది. అండ్ x power 2n plus 1 again lies in between 0 and 1 less than 0 అవుతుంది. అండ్ -1 less than x power 2n plus 1 less than 0. ఎగ్జాంపుల్గా x is equals to -0.1 అన్నానండి. ఎక్స్ స్క్వేర్ కానీ ఎక్స్ పవర్ 4 కానీ ఎక్స్ పవర్ 6 కానీ ఎక్స్ పవర్ 8 కానీ ఇవన్నీ కూడా ఏమైంటాయండి, ఆల్ ఆర్ పాజిటివ్, అన్ని పాజిటివ్ అవుతాయి. అండ్ లైస్ బిట్వీన్ 0 అండ్ 1, 0కు 1కు మధ్యలో వస్తాయండి ఆ వాల్యూస్ అన్ని. అదేవిధంగానే ఆడ్ పవర్స్ తీసుకుంటే ఎక్స్ క్యూబ్డ్, ఎక్స్ పవర్ 5, ఎక్స్ పవర్ 7, x power 9, so on, all are negative again and lies between -1 and 0. -1కు 0కు మధ్యలోనే ఉంటాయి. అంటే -1కు 0కి మధ్యలో ఒక నంబర్ని తీసుకుంటే దాని డిఫరెంట్ ఇంటిగ్రల్ ఆడ్ ఇంటిగ్రల్ పవర్స్కి రైస్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్ కూడా -1కు 0కి మధ్యలోనే ఉంటుంది. అది ఇంకా ఏమవుతుందండి, టువర్డ్స్ రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది, దగ్గరగా వెళ్ళిపోతుంది, ఇంకా దగ్గరగా వెళ్ళిపోతుంది. ఇన్ దిస్ కేస్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఎక్స్ పవర్ 4 గ్రేటర్ దాన్ ఎక్స్ పవర్ 6 గ్రేటర్ దాన్ ఎక్స్ పవర్ 8 సో ఆన్ అంది. ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ క్యూబ్డ్ గ్రేటర్ దాన్ ఎక్స్ పవర్ 5 గ్రేటర్ దాన్ ఎక్స్ పవర్ 7 గ్రేటర్ దాన్ ఎక్స్ పవర్ 9 గ్రేటర్ దాన్ సో ఆన్ అండి. పవర్స్ పెరిగే కొద్దీ వాల్యూ తగ్గుతూ పోతుంది, అంటే ఇలా 0కి దగ్గరగా ఉంటుంది. ఈవెన్ పవర్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, అది కూడా 0కు 1కు మధ్యలోనే ఉంటుందండి. ఇలా వెళ్తుందండి ఆన్సర్, రిజల్ట్ ఇలా వస్తుంది, ఇలా మూవ్ అవుతూ ఉంటుంది, టువర్డ్స్ 0 మూవ్ అవుతుందండి. బోత్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ 0, బట్ ఈవెన్ పవర్స్కి అయితే 0కు 1కు మధ్యలో ఉంటుందండి. ఆడ్ పవర్స్కి అయితే -1కు 0కి మధ్యలోనే ఉంటుందండి. బోత్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ 0కి టువర్డ్స్గా మూవ్ అవుతాయండి. కేస్ 1, కేస్ 2, కేస్ 3 అండ్ కేస్ 4 అండి. ఫైనల్గా
ఎక్స్ లెస్ దెన్ -1. -1 కంటే తక్కువ తీసుకున్నప్పుడు 0 రెఫరెన్స్ పాయింట్ 1 -1. ఎక్స్ వాల్యూ -1 కంటే తక్కువ ఈ ఇంటర్వెల్ ఎక్కడైనా సరే ఈ నంబర్ లైన్ మీరు ఎక్కడైనా ఉండొచ్చు ఈ పార్ట్లో -∞ ప్లస్ x power 2n is positive and x power 2n is greater than 1. x power 2n ఈవెన్ పవర్స్కి ఏమవుతుందండి? ఈవెన్ పవర్స్కి -1 హోల్ పవర్ ఈవెన్ పాజిటివ్ అండి. సో ఇటువైపు ఉన్న నంబర్ని ఈవెన్ పవర్స్కి రైస్ చేసి అది ఇటువైపు వచ్చేస్తుంది. మూవ్స్ హియర్. ఇక్కడున్న నంబర్ డిఫరెంట్ ఇంటిగ్రల్ పవర్స్కి ఇలా వస్తుందండి. ఇలా మూవ్ అవుతూ వెళ్తుంది. పవర్స్ రైస్ చేసే కొద్దీ టువర్డ్స్ రైట్ సైడ్ వెళ్తుంది ఆ నంబర్. అంటే x² లెస్ దెన్ x⁴ లెస్ దెన్ x⁴ లెస్ దెన్ x⁴ లెస్ దెన్ x�10 లెస్ దెన్ సో ఆన్ ఇలా అవుతుంది. x⁴2n ప్లస్ 1 ఏమవుతుంది? అగైన్ ఇట్ ఈస్ లెస్ దెన్ 1 అండి. అగైన్ ఇట్ ఈస్ లెస్ దెన్ 1. నెగిటివే అవుతుందండి. ఎందుకంటే -1 హోల్ పవర్ ఆడ్ ఏమవుతుందండి? నెగిటివ్ అవుతుంది. 1 కంటే తక్కువే ఉంటుంది. సారీ -1 కంటే తక్కువ ఉంటుంది. -1 తక్కువ ఉంటుంది అండ్ డిక్రీజెస్ అండి. దాని వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఏమవుతుంది? పవర్స్ రైజ్ అయిపోతే దాని వాల్యూ తగ్గుతూ వస్తుంది. సేమ్ x³ గ్రేటర్ దెన్ x⁴ గ్రేటర్ దెన్ x�7 గ్రేటర్ దెన్ సో ఆన్ అండి అప్ టు -∞. ఇది అప్ టు ఇన్ఫినిటీ. అంటే దాని వాల్యూ టువర్డ్స్ ఇన్ఫినిటీ -∞ వెళ్ళిపోతుందండి. పవర్స్ రైజ్ చేసే కొద్దీ ఆడ్ పవర్స్ రైజ్ చేసే కొద్దీ ఆడ్ పవర్స్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ ఆ ఎక్స్ యొక్క వాల్యూ యొక్క ప్రోడక్ట్ యొక్క వాల్యూ ఫైనల్గా ఏమవుతుంది? టువర్డ్స్ -∞ ఇలా వెళ్తుంది. దిస్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ ద రియల్ నంబర్ సిస్టమ్ అండి ఫర్ డిఫరెంట్ ఇంటిగ్రల్ పవర్స్. సో మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిండేది డిఫరెంట్ ఇంటిగ్రల్ పవర్స్ యొక్క రియల్ నంబర్ యొక్క డిఫరెంట్ ఇంటిగ్రల్ పవర్స్కి రియల్ నంబర్ యొక్క వాల్యూ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఆ రియల్ నంబర్ ఏ ఇంటర్వెల్లో ఉందో చూడాలండి. -∞, ∞, 0, 1 అండ్ మైనస్. ఈ ఇంటర్వెల్లో ఉన్నప్పుడు ఎక్స్ మనం తీసుకున్నప్పుడు దానికి డిఫరెంట్ ఇంటిగ్రల్ పవర్స్ని రైజ్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది? ఈ రీజన్లో మనం ఆ రియల్ నెంబర్ మనం తీసుకున్నప్పుడు దానికి డిఫరెంట్ ఇంటిగ్రల్ పవర్స్ని రైజ్ చేసినప్పుడు వచ్చే ఆన్సర్ ఎలా ఉంటుంది అండ్ దీని ఆన్సర్ ఎలా ఉంటుంది? 4 కేసెస్. ఎక్స్ 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు, ఎక్స్ 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, ఎక్స్ 0కి -1కి మధ్యలో ఉన్నప్పుడు, ఎక్స్ -1 కంటే తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? దీస్ ఆర్ ద కేసెస్ దట్ వీ లెర్న్ నౌ. ఈ కేసెస్ మనం చదువు. సరే సార్, రియల్ నంబర్స్ని ఎలా రిప్రజెంట్ చేయాలి? హౌ వీ కెన్ రిప్రజెంట్ ద రియల్ నంబర్? రిప్రజెంటేషన్ ఆఫ్ ద రియల్ నంబర్స్. రియల్ నంబర్స్ని ఎలా రిప్రజెంట్? సపోజ్ నేను ఎక్స్ ఈజ్ ఏ రియల్ నంబర్. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎక్స్ ఈజ్ రియల్ లైస్ బిట్వీన్ 2 and 4 అంటానండి. ఎక్స్ అనేది ఒక రియల్ నెంబర్ అండి. 2కి 4కి మధ్యలో ఉందండి అని చెప్తాను. ఆ నంబర్ ఏమై ఉండొచ్చు? వాట్ ఈస్ దట్ నంబర్? సపోజ్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్ లైస్ బిట్వీన్ 2 and 4 అన్నాను అనుకోండి. 2కు 4కు మధ్యలో ఉన్న న్యాచురల్ నెంబర్ ఎక్స్ అన్నాం అనుకోండి. దెన్ వీ కెన్ రైట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3. దాట్ ఓన్లీ ద 3 ఒకే నెంబరే ఉండేది న్యాచురల్ నెంబర్స్లో. బట్ రియల్ నెంబర్స్ ఇన్ఫినిట్ ఉన్నాయి. ఈ రెండింటి మధ్యలో ఎన్ని రియల్ నెంబర్స్ ఉన్నాయి అంటే ఇన్ఫినిట్ రియల్ నెంబర్స్ ఉన్నాయి. వాటన్నింటిని రాయాలా అంటే రాయడం కుదరదండి. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రైట్ ఆల్ ద రియల్ నెంబర్స్ విచ్ లైస్ ఇన్ బిట్వీన్ 2 and 4.
2కి 4కి మధ్యలో ఉన్న రియల్ నెంబర్స్ అన్నిటిని రాయడం కుదరదు. లిస్ట్ ఫామ్ ఈజ్ నాట్ పాసిబుల్. లిస్ట్ ఫామ్ పాసిబుల్ కాదు. మరి ఎలా చేయాలి? మరి ఎలా రాయాలి అంటే రియల్ నంబర్స్, సిస్టమ్ ఆఫ్ రియల్ నంబర్స్ని రిప్రజెంట్ చేసే వేని ఇంటర్వెల్స్ అంటామండి. రిప్రజెంట్ చేసే వేని ఏమంటామంటే ఇంటర్వెల్స్ అంటామండి. దట్ మీన్స్ రియల్ నంబర్స్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటర్వెల్స్ and in the form of ఇన్ఈక్వేషన్స్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తాం. వాట్ ఈస్ ది ఇన్ఈక్వేషన్? ఒక 2 మ్యాథమెటికల్ సెంటెన్సెస్ తీసుకున్నప్పుడు ఇది ఒక మ్యాథమెటికల్ సెంటెన్స్, ఇంకొక మ్యాథమెటికల్ సెంటెన్స్ తీసుకుంటాం. దిస్ ఈస్ వన్ మోర్ మ్యాథమెటికల్ సెంటెన్స్. రెండు మ్యాథమెటికల్ సెంటెన్సెస్ మధ్య రిలేషన్ ఈజ్ ఈక్వల్స్ టు అనే సింబల్తో జాయిన్ చేసి రిలేట్ చేస్తే దెన్ దట్ ఈస్ కాల్డ్ ఈక్వేషన్. దెన్ దిస్ ఇస్ కాల్డ్ మ్యాథమెటికల్ ఈక్వేషన్. అలా కాకుండా గ్రేటర్ దెన్ సింబల్ కానీ, లెస్ దెన్ సింబల్ కానీ, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కానీ, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కానీ సింబల్తో రిప్రజెంట్ చేస్తే వాటిని మ్యాథమెటికల్ ఇన్ఈక్వేషన్స్ అంటామండి. 2 sentences are joined by relating them by using the symbol is equals to, then it is called equation. Greater than కానీ less than కానీ సింబల్స్ తో జాయిన్ చేస్తే వాటిని ఇన్ఈక్వేషన్స్ అంటామండి. రియల్ నంబర్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఆల్జీబ్రాయికల్లీ ఇన్ఈక్వేషన్స్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాము, జామెట్రికల్లీ ఇంటర్వెల్స్ ఫామ్లో రిప్రజెంట్ చేస్తాము. ఎలా ఉంటాయి, ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం, ఆ రిప్రజెంటేషన్ ఏ విధంగా ఉంటుంది? లెట్ us టేక్ ఎ నంబర్ లైన్. నంబర్ లైన్ బేస్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా మీకు నంబర్ లైన్ బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈస్ రియల్ నంబర్ లైన్ అండి. The largest real number is infinity. Smallest real number is minus infinity. Neither positive nor negative real number is 0. అండ్ ఇటువైపు అన్ని పాజిటివ్ రియల్ నంబర్స్ ఉంటాయండి, ఇటువైపు అన్ని నెగిటివ్ రియల్ నంబర్స్ ఉంటాయి. రైట్ సైడ్ పాజిటివ్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్. ఫస్ట్ ఎక్స్ ఈజ్ రియల్ అనే ఈ సెంటెన్స్ని సింబాలిక్ ఫామ్లో ఎలా నోటేట్ చేసి రాయొచ్చు అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అని రాయొచ్చు. రెండవది ఎక్స్ లైస్ బిట్వీన్ ఏ అండ్ బి అన్నాను అనుకోండి సెంటెన్స్. దాన్ని ఎలా రాయొచ్చు అంటే ఏ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బి అని ఇలా రాస్తాం. థర్డ్ వన్ ఎక్స్ లైస్ బిట్వీన్ ఏ అండ్ బి ఇంక్లూడింగ్ ఏ బి కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయండి. అప్పుడు దాన్ని మనము లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి అని రాస్తాం. ఎక్స్ డస్ నాట్ లై బిట్వీన్ ఏ అండ్ బి అని ఏం చేస్తాం, ఏ బి మధ్యలో లేదండి. అప్పుడు ఏం రాస్తాం, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి అని రాస్తాం. అంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీ వరకు మొత్తం ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటామండి. ఇక్కడ ఏ అని ఒక నంబర్ ఉందండి, ఇక్కడ బి అని ఒక నంబర్ ఉంది. ఎక్స్ లైస్ బిట్వీన్ ఏ అండ్ బి అంటే ఈ మధ్యలో ఉన్న రియల్ నెంబర్ ఏదైనా కావచ్చు. అది ఏంటి అనేది మనం లిస్ట్ ఫామ్ రాయలేం కాబట్టి దాన్ని ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. ఇంక్లూడింగ్ ఏ అండ్ బి, ఏను బిను ఇంక్లూడ్ చేస్తే రెండింటిని చేస్తూ వాటి మధ్యలో ఉన్న రియల్ నెంబర్స్ అన్నిటిని రాయాలి అంటే ఈక్వాలిటీ సైన్ తీసుకోండి. నాట్ లైస్ అన్నప్పుడు వాటి మధ్యలో లేదు అన్నప్పుడు అంటే ఇక్కడ ఉండదండి, ఇంకెక్కడ ఉంటుంది అది, ఇట్ మస్ట్ బి లైస్ హియర్, హియర్ ఆర్ హియర్, ఇక్కడ కానీ ఇక్కడ కానీ.
బి కంటే ఎక్కువ ఉంటుంది, ఏ కంటే తక్కువ ఉంటుంది. సో ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి అని. అదే ఎక్స్ డస్ నాట్ లైస్ బిట్వీన్ ఏ అండ్ బి ఇంక్లూడింగ్ అంట. ఏను బిను కాదండి, ఏబి బి మధ్యలో లేదండి ఆ వాల్యూ. అప్పుడు దాన్ని మనము ఇలా రాస్తామండి, ఎక్స్ లెస్ దెన్ ఏ ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ బి అని రాస్తాం. ఇది ఆల్జీబ్రాయిక్ ఫామ్ అండి. సెట్ బిల్డర్ ఫామ్ అని కూడా అంటాం. సెట్స్లో ప్రాపర్టీస్ రాస్తాం మనం ఎలా ఉంటుంది అనేది. వీటినే మనము సింబాలిక్ నోటేషన్స్లో ఇంటర్వెల్స్ ఫామ్లో రాస్తాం. వీ కెన్ రైట్ దెమ్ ఆల్స్ ఇంటర్వెల్స్ అంటే. ఇక్కడ ఇంటర్వెల్స్ అనేవి రెండు రకాలండి, in the form of intervals. One is open interval and one is closed interval. ఓపెన్ ఇంటర్వెల్ కి రౌండ్ బ్రాకెట్స్ రిప్రజెంట్ చేస్తామండి, క్లోజ్డ్ ఇంటర్వెల్ కి స్క్వేర్ బ్రాకెట్స్ ని రిప్రజెంట్ చేస్తాం. ఎండ్ వాల్యూస్ ని ఇంక్లూడ్ చేస్తే మనకి ఎండ్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంక్లూడ్ చేసినప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ రాస్తామండి. ఎండ్ వాల్యూస్ ని ఎక్స్క్లూడ్ చేసినప్పుడు రౌండ్ బ్రాకెట్స్ రాస్తాం. సో ఎండ్ వాల్యూస్ ని ఎక్స్క్లూడ్ చేయాలి, ఎండ్ వాల్యూస్ ని ఇంక్లూడ్ చేయాలి. దట్స్ ఇట్. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అనే దాన్ని ఎలా రాస్తాం? ఏ రియల్ నంబర్ అయినా కావచ్చు. సో దీన్ని మనము ఇలా రిప్రజెంట్ చేస్తాం, ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు, అంటే ఎక్స్ అనేది ఏ రియల్ నంబర్ అయినా కావచ్చు అంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీ వరకు మనం దేన్నైనా తీసుకోవచ్చు. సో మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. మైనస్ ఇన్ఫినిటీని మనం ఇంక్లూడ్ చేయాలా వద్దా అంటే మైనస్ ఇన్ఫినిటీ అనే నంబర్ ఏదో మనకు తెలియదు. తెలియనప్పుడు ఏమి ఇంక్లూడ్ చేస్తావు నువ్వు? ప్లస్ ఇన్ఫినిటీ అనే నంబర్ నీకు తెలిసినప్పుడు దాన్ని ఇంక్లూడ్ చేయాలా లేదో తెలుస్తుంది. అసలు ఆ నంబర్ ఏదో తెలియదు మనకి, వెరీ లార్జెస్ట్ నంబర్ అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రైట్. దాన్ని రాయడం కుదరదు, బట్ ఇట్ ఎగ్జిస్ట్ అయితే అయ్యి ఉందండి, కానీ రాయడం కుదరదు. అలాంటి పెద్ద నంబర్ని ఏమని చెప్తాం మనము? కాబట్టి వాటిని మనం ఏ నంబరో మనకు తెలియదు కాబట్టి ఏం చేస్తాం మనం ఇక్కడ ఇలా ఎక్స్క్లూడ్ చేస్తాం, రౌండ్ బ్రాకెట్స్ వేసి రాస్తాం. రెండవది ఎక్స్ లైస్ బిట్వీన్ ఏ అండ్ బి అనే రెండు న్యాచురల్ నంబర్స్ మధ్యలో ఉంది, లేదా రెండు రియల్ నంబర్స్ మధ్యలో ఎక్స్ అనేది ఉంది అని దాన్ని ఎలా రాస్తామంటే ఏ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బి అని రాస్తాం. సెట్ బిల్డర్ ఫామ్ మీకు ఇది చెప్పాను మీకు నేను. దాన్ని ఇలా ఇంటర్వెల్స్ ఫామ్లో ఏం రాస్తామంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కమా బి అని రాస్తాం. యు రైట్ ఏ కమా బి. ఏను బిను ఎండ్ వాల్యూస్ని ఇంక్లూడ్ చేసామంటే చేయలేదు కాబట్టి ఓపెన్ ఇంటర్వెల్ అంటే రౌండ్ బ్రాకెట్స్ వేస్తాం. ఇక్కడ ఈక్వాలిటీ సైన్ వచ్చింది అనుకోండి, ఆల్జిబ్రాయిక్గా రాసేటప్పుడు ఈక్వాలిటీ సైన్ వచ్చింది అనుకోండి, సెట్ బిల్డర్ ఫామ్ రాసేటప్పుడు ఈక్వాలిటీ సైన్ వచ్చింది అనుకోండి, అంటే అవి కూడా ఇంక్లూడ్ చేసినట్లు. అప్పుడు నువ్వు స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తావు, వాటిని క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటాం. ఈక్వాలిటీ సైన్ లేనప్పుడు వాటిని ఇంక్లూడ్ చేయవు కాబట్టి ఓపెన్ బ్రాకెట్స్గా తీసుకుంటాం, రౌండ్ బ్రాకెట్స్. మూడవది ఎక్స్ లైస్ బిట్వీన్ ఏ అండ్ బి ఇంక్లూడింగ్ ఎండ్ వాల్యూస్ని ఇంక్లూడ్ చేస్తున్నాను. అప్పుడు దాన్ని ఎలా రాస్తాం మనము అంటే ఇట్ రైట్స్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాస్తాం? ఇంక్లూడ్ చేయాలి ఎండ్ వాల్యూస్ని కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు స్క్వేర్ బ్రాకెట్స్ రాస్తామండి. స్క్వేర్ బ్రాకెట్స్ యొక్క మీనింగ్ ఏంటి అంటే మనం ఏ రియల్ నెంబర్స్ అయితే మనం తీసుకోవాలనుకుంటున్నామో వాటిలో ఈ ఎండ్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి.
రౌండ్ బ్రాకెట్స్ యొక్క మీనింగ్ ఏంటి అంటే ఆ ఎండ్ వాల్యూస్ ఇంక్లూడ్ కావండి, వాటి మధ్యలో ఉన్నవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. నాలుగవది, ఎక్స్ డస్ నాట్ లై బిట్వీన్ ఏ అండ్ బి అన్నాం అనుకోండి, ఏకు బికు మధ్యలో లేవు అని అర్థం. ఇంక్లూడింగ్ అని లేదండి, ఏను బీను కూడా లేవు అని చెప్పలేదు వాడు, ఏను బీను ఉన్నాయి అంటే అర్థం ఏంటి, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి అని మీనింగ్ ఇది చెప్పాను. అంటే ద రియల్ నంబర్ విచ్ ఈస్ ఏ ఆర్ లెస్ దెన్ ఏ and the real number which is b are greater than b up to infinity, they are up to minus e. So this can be represented as x belongs to minus infinity to a. Here a is including, minus infinity we don't know the number, so it is excluding. మనకు నంబర్ తెలిస్తుంది అనుకో, ఆ నంబర్ కూడా ఇంక్లూడ్ చేసేస్తాం, రాసేసేసి స్క్వేర్ బ్రాకెట్ వేస్తాం. అసలు నంబరే తెలియదండి నాకు మైనస్ ఇన్ఫినిటీ అంటే ఎంత అనేది, కాబట్టి నేను రౌండ్ బ్రాకెట్ యూజ్ చేస్తాను. రెండు కలిపి రాయాలండి, ఆర్ సెట్స్ థియరీలో మనం చదువుకుంటాము, దాన్ని యూనియన్ అంటామండి, ఇలా రిప్రజెంట్ చేస్తాం. బి కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి, సో స్క్వేర్ బ్రాకెట్ బి కమా ఎక్స్ డస్ నాట్ లైస్ బిట్వీన్ ఏ అండ్ బి ఇంక్లూడింగ్. నాట్ లైస్ని ఇంక్లూడ్ చేసుకోవాలి, అంటే ఏ కూడా ఇంక్లూడ్ లేదండి దాంట్లో, బి కూడా లేదండి రెండింటిలో దాంట్లో. సో దాన్ని మనం ఎలా రాస్తాం సింబాలిక్ నోటేషన్లో అంటే, దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్ లెస్ దెన్ ఏ ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ బి అండి. ఏ బి మధ్యలో లేదు అంటే ఏ కంటే తక్కువ ఉంటుంది లేదా బి కంటే ఎక్కువ ఉంటుంది. ఇంక్లూడింగ్ డస్ నాట్లో ఇంక్లూడ్ చేస్తున్నాం అంటే ఏ కూడా లేదు బి కూడా లేదు అని అర్థం. దీన్ని మనము ఇంటర్వెల్ ఫామ్లో ఇలా రాస్తాము, మైనస్ ఇన్ఫినిటీ టు ఏ, ఏ ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్ రౌండ్ బ్రాకెట్ ఓపెన్ ఇంటర్వెల్ యూనియన్ బి టు ఇన్ఫినిటీ. బి కూడా ఇంక్లూడ్ చేయలేదండి, సో బి కూడా ఓపెన్ ఇంటర్వెల్. ఇలా ఇంటర్వెల్స్ ఫామ్లో లెఫ్ట్. లైక్ దిస్ వీ కెన్ డిఫైన్ it. సో మీకు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంటర్వెల్స్కి సంబంధించి. ఎగ్జాంపుల్ ప్రాబ్లం, ఇలా మనం ఇంటర్వెల్స్ ఫామ్లో రియల్ నంబర్స్ని రిప్రజెంట్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఎలా రాయాలి, నంబర్ లైన్ మైనస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ, దిస్ ఈస్ 2. ఎక్స్ వాల్యూ ఎలా ఉండాలి, రియల్ 2 కానీ 2 కంటే ఎక్కువ కానీ ఉండాలి, either 2 ఆర్ మోర్ దెన్ 2 ఇదంతా ఉండాలి. సో దీన్ని ఎలా రాస్తాం, ఎక్స్ బిలాంగ్స్ టు 2 కూడా కావచ్చు, అప్ టు ఎంతవరకు, ఇన్ఫినిటీ వరకు. ఇన్ఫినిటీకి ఎప్పుడు ఓపెన్ అయినండి, రౌండ్ బ్రాకెట్ వేస్తాం, ఎందుకంటే ఆ నెంబర్ తెలియదు కాబట్టి. ఆల్వేస్ ప్లస్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ విల్ బి విత్ రౌండ్ బ్రాకెట్స్, అవి ఎప్పుడు ఓపెన్ ఇంటర్వెల్. సో 2ని ఇంక్లూడ్ చేస్తున్నాం లేదా ఇంక్లూడ్ చేస్తున్నాం, సో స్క్వేర్ బ్రాకెట్. ఇలా అన్నా రెండు ఒకటే. త్రీ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 7 అంటే అర్థమే. ప్రతి ఒక్క దానికి నేను నంబర్ లైన్ వేస్తానండి ప్రాబ్లం పక్కనే. దిస్ ఇస్ 3 అండి, నంబర్ మీద నంబర్ లైన్ 3 ఇక్కడ ఉంటుంది, 7 ఇక్కడ ఉంటుంది, ఇటువైపు ఇంక్రీజింగ్ ఆర్డర్ ఇదే కాబట్టి 3కు 7కు మధ్యలో ఉండాలండి. దిస్ ఈస్ ద ఎక్స్. సో దాన్ని ఏం రాస్తాను, ఎక్స్ బిలాంగ్స్ టు 3,7. ఇక్కడ 3ని ఇంక్లూడ్ చేయాలా వద్దా అంటే, 3కి ఈక్వాలిటీ సైన్ లేదు కాబట్టి ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు, సో ఓపెన్ ఇంటర్వెల్ రౌండ్ బ్రాకెట్. 7కి ఈక్వాలిటీ సైన్ ఉంది అంటే 7 కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వెల్ స్క్వేర్ బ్రాకెట్. ఇస్ కాల్డ్ రైట్ క్లోజ్డ్ ఆర్ లెఫ్ట్ ఓపెన్, కాల్డ్ యాజ్ లెఫ్ట్ ఓపెన్ ఆర్ రైట్ క్లోజ్ అండి. రైట్ సైడ్ క్లోజ్ అనే చేసుకోండి, లెఫ్ట్ సైడ్ ఓపెన్ అండి, ఏదైనా చెప్పండి. మూడో ఎగ్జాంపుల్,
7 less than or equals to x less than 15. దీన్ని రాయాలండి. ఎలా రాస్తాం? x belongs to 7 to 15 అండి. అంటే this is 7 అండి, ఇటువైపు 15 ఉంటుందండి, వీటి మధ్యలో ఉండాలండి. ఈ మధ్యలో x అనే నంబర్ ఉండాలి. ఇలా రాస్తాం. 7 ఇంక్లూడ్ చేయొచ్చా లేదా? వాటిలో ఈక్వాలిటీ సైన్ ఉందండి, ఇంక్లూడ్ చేయొచ్చు. సో క్లోజ్డ్ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్ అండి. 15 ఈ ఇంటర్వెల్లో ఆ రియల్ నంబర్స్లో 15 కూడా ఉంటుందా ఉండదండి? 15 లేదండి, నాట్ ఈక్వాలిటీ సైన్ లేదు. సో 15కి ఓపెన్ అండి, రౌండ్ బ్రాకెట్. దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ రియల్ నంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటర్వెల్స్ అండి. ఇంటర్వెల్స్ ఫార్మ్లో ఎలా రిప్రజెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ లెస్ దెన్ -50. దీన్ని ఎలా రాయాలి? -50 కంటే తక్కువ ఉండే నంబర్ ఎక్స్ అండి. నంబర్ లైన్ -50 కంటే తక్కువ ఉండాలండి. ఎంతవరకు? -∞ ఎక్స్. సో దీన్ని ఏం రాయొచ్చు? ఎక్స్ బిలాంగ్స్ టు -∞ టు -50 అనే నంబర్ ఇంక్లూడ్ చేయాలా లేదా ఈ ఇంటర్వెల్లోకి? లేదండి, ఈక్వాలిటీ సైన్ లేదు. కాబట్టి రౌండ్ బ్రాకెట్, ఓపెన్ ఇంటర్వెల్. -∞ ఎప్పుడు రౌండ్ బ్రాకెట్, ఓపెన్ ఇంటర్వెల్. దట్స్ ఇట్. ఇలా ఇంటర్వెల్స్ ఫామ్లో రియల్ నంబర్స్ని రిప్రజెంట్ చేస్తాం. there is no possibility of writing the list form of real numbers. రియల్ నంబర్స్కి మనం లిస్ట్ ఫామ్ ఎప్పటికీ రాయలేమండి, బికాస్ వీ కెనాట్ సే ద కాన్సిక్యూటివ్ రియల్ నంబర్స్. కాన్సిక్యూటివ్ రియల్ నంబర్స్ అనేది చెప్పలేమండి. 0.000125కి 0.000125కి మధ్యలో ఎన్ని రియల్ నంబర్స్ ఉన్నాయి? ఈ రెండింటి మధ్యలో అంటే ఇన్ఫినిట్. సో వీ కెనాట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రైట్ లిస్ట్ ఫామ్. లిస్ట్ ఫామ్ రాయడం కుదరదండి. న్యాచురల్ నంబర్స్ లిస్ట్గా రాయొచ్చు, 1 2 3 4 5 6 అని. ఇంటీజర్ని లిస్ట్గా రాయొచ్చు. రేషనల్ నంబర్స్ని కానీ, రియల్ నంబర్స్ని కానీ, ఇర్రేషనల్ నంబర్స్ని కానీ ఎప్పుడు కూడా లిస్ట్ ఫామ్ రాయడం కుదరదు. వాటి యొక్క లిస్ట్ మొత్తం రాయడం కుదరదు. సో వాటిని ఎప్పుడు ఇంటర్వెల్స్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. క్లోజ్డ్ ఇంటర్వెల్ అండ్ ఓపెన్ ఇంటర్వెల్. ఎండ్ పాయింట్స్ ఏవైతే వాల్యూస్ ఉంటాయో వాటిని కూడా మనం ఆ ఇంటర్వెల్లోకి ఇంక్లూడ్ చేయాలి అంటే స్క్వేర్ బ్రాకెట్స్ వేస్తామని దాన్ని క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటాం. ఎండ్ వాల్యూస్ని మనము ఆ ఇంటర్వెల్లోకి ఎక్స్గా ఏ ఇంటర్వెల్ అయితే ఉంటుందో ఆ ఇంటర్వెల్లోకి తీసుకోకూడదు అనుకుంటే దాన్ని ఓపెన్ ఇంటర్వెల్ అంటామంటే రౌండ్ బ్రాకెట్స్ వేస్తాం. ఏ వాల్యూని అయితే మనం తీసుకోవాలనుకున్నాం ఎండ్ వాల్యూని, దానికి స్క్వేర్ బ్రాకెట్ ఉంటుందండి. ఏ వాల్యూ అయితే తీసుకోకూడదు అనుకుంటామో దానికి మనకు రౌండ్ బ్రాకెట్ ఉంటుందండి. రౌండ్ బ్రాకెట్లో రాయడాన్ని ఓపెన్ ఇంటర్వెల్ అంటాం, స్క్వేర్ బ్రాకెట్లో రాయడాన్ని క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటాం. దీస్ ఆర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఇంటర్వెల్స్ అండి. మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఇంకా చెప్తానండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. x is real greater than 25. x అనేది ఒక రియల్ నెంబర్ అండి, 25 కంటే ఎక్కువ ఉందండి. ఈ సెంటెన్స్ని నేను నోటేషన్స్గా రాయాలి. ఐ హ్యావ్ టు రైట్ దిస్ సెంటెన్స్ యాజ్ ఎ నోటేషన్. సో దానికి ఫస్ట్ మనం చేయాల్సింది నంబర్ లైన్. రియల్ నెంబర్ సిస్టంలో ఎప్పుడు కూడా నంబర్ లైన్ డ్రా చేసుకోవడం నేర్చుకోండి. 0 ఉంటుంది రెఫరెన్స్ పాయింట్, రైట్ సైడ్ ఇన్ఫినిటీ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ -∞ ఉంటుంది. డిఫరెంట్ ఇంటిగ్రల్ పవర్స్ మనం తీసుకుంటున్నప్పుడు 1 -1 రాసుకోండి, ఎందుకంటే బిహేవియర్ అక్కడే చేంజ్ అవుతుంది రియల్ నెంబర్కి. The behavior of the real number changes in 4 intervals: -∞ to -1, -1 to 0, 0 to 1, 1 to infinity. వీటి మధ్యలో రియల్ నెంబర్ యొక్క బిహేవియర్ చాలా ఎనార్మస్గా చేంజ్ అవుతుంది. సో రెఫరెన్స్ పాయింట్ 0, -∞, +∞, 25 అండి. 25 కంటే ఎక్కువ ఉండాలంటాడు. సో ద నంబర్ విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 20, అప్ టు ఇన్ఫినిటీ ఏదైనా తీసుకోవచ్చు. సో దీన్ని మనం ఏం రాస్తామంటే ఫామ్ 1 సెట్ బిల్డర్ ఫామ్ అంటామండి. దాని ప్రాపర్టీ రాస్తాము.
x greater than 25 comma x belongs to R. మరి ఎందుకు సార్ ఆర్ రాశారు? x బిలాంగ్స్ టు ఆర్ రాయకపోయినా పర్లేదు కదా అంటే, రాయకపోతే అది న్యాచురల్ నెంబర్ కూడా అవడానికి అవకాశం ఉంటుంది. సపోజ్ ఇదే క్వశ్చన్ నేను ఇలా రాశానండి, x ఈజ్ ఇంటీజర్ x is an integer greater than 25. 25 కంటే పెద్దగా ఉన్న ఇంటీజర్ రాయమంటున్నాను నేను. దట్ ఈస్ ద డిఫరెన్స్. దీన్ని ఏం రాయొచ్చు? ఫార్మ్ 1 x గ్రేటర్ దెన్ 25 అనండి, బట్ x బిలాంగ్స్ టు ఇంటీజర్ అని రాయాలి. ఐ కానీ జెడ్ కానీ ఏదో ఒకటి. సో కంపల్సరీ రిప్రజెంటేషన్ ఇంపార్టెంట్ అండి. ఫార్మ్ 2 ఎలా రిప్రజెంట్ చేయొచ్చు ఇంకో రకంగా అంటే, x బిలాంగ్స్ టు 25 టు ఇన్ఫినిటీ. 25 కంటే ఎక్కువ ఉండాలి అప్ టు ఇన్ఫినిటీ వరకు అండి. ఏ రియల్ నెంబర్ అయినా కావచ్చు. ఇలా కూడా రిప్రజెంట్. సార్ మరి దీనికి ఫార్మ్ 2 ఏంటి సార్? What is the form 2 for this? X is equals to 26, 27, 28, 29 సో ఆన్. ఇలా 3 డ్రాస్ వదిలేస్తాం. ఇన్ఫినిట్ సెట్ అంటాం దీన్ని. సెట్స్లో చెప్తాను మీకు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా లిస్ట్ ఫామ్ రాసేస్తాం అంతే. కానీ ఇక్కడ లిస్ట్ ఫామ్ రాయడం కుదరదు కాబట్టి రాయలేము. 25, 25.000001, 25.00002 అలా రాసుకుంటే కుదరదండి. బికాజ్ ఆ రెండింటి మధ్యలో మళ్ళీ ఇన్ఫినిట్ రియల్ నెంబర్స్ ఉంటాయి. ఫర్ బిట్వీన్ every 2 రియల్ నెంబర్స్ దెర్ ఆర్ ఇన్ఫినిట్ రియల్ నెంబర్స్. కాబట్టి అలా రాయడం కుదరదు. ఈ విధంగా రాస్తాం. అది ఇంటీజరా, న్యాచురల్ నంబరా, హోల్ నంబరా, రేషనల్ నంబరా, ఇర్రేషనల్ నంబరా, లేదా రియల్ నంబరా, చాలా ఇంపార్టెంట్. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్ అన్నాను అనుకోండి, అప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అని రాయాలి. చాలా తేడా ఉంటుందండి. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎక్స్ ఈజ్ న్యాచురల్ నంబర్ అంటే then it can be taken as x belongs to n. ఇంటీజర్ అంటే x belongs to I. రేషనల్ అంటే x belongs to Q. రియల్ అంటే x belongs to R. ఇర్రేషనల్ అంటే x is an irrational number అంటే ఇర్రేషనల్ నెంబర్కి లెటర్స్ ఏవి లేవండి. అప్పుడు మనం ఏం రాస్తాం? ఎలా రాయాలి? రియల్ వాల్యూస్లో నుంచి రేషనల్ వాల్యూస్ అన్నింటినీ తీసేస్తే మిగిలినవన్నీ ఇర్రేషనల్ వాల్యూస్. ద కాంబినేషన్ ఆఫ్ బోత్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఆర్ కాల్డ్ యాజ్ రియల్. న్యాచురల్ నంబర్స్ని, ఇంటీజర్స్ని, రేషనల్ని, ఇర్రేషనల్ని, హోల్ నంబర్స్ని అన్నింటినీ కలిపి మనం ఏమంటామండి? రియల్ నంబర్స్ అంటాం. దాంట్లో నాకు ఇర్రేషనల్ కావాలంటే ఏం చేయాలి? సెట్ ఆఫ్ రియల్ నంబర్స్లో నుంచి సెట్ ఆఫ్ రేషనల్ నంబర్స్ని సబ్స్ట్రాక్షన్ చేస్తే మిగిలిన సెట్ అంతా కూడా ఏమవుతుందండి? ఇర్రేషనల్ నంబర్స్ అవుతాయి. అప్పుడు దాన్ని మనం ఇలా రాస్తాం, ఆర్ మైనస్ క్యూ అని రాస్తాం. ఆల్ రియల్ వాల్యూస్ నుంచి ఆల్ రేషనల్ వాల్యూస్ని ఎక్స్క్లూడ్ చేస్తే మిగిలిన వాల్యూస్ అన్ని ఇర్రేషనల్ వాల్యూస్ అయ్యి. దట్స్ ఇట్. సో న్యాచురల్ నంబర్స్, తర్వాత హోల్ నంబర్స్, తర్వాత ఇంటీజర్స్, తర్వాత రేషనల్స్, తర్వాత ఇర్రేషనల్స్, తర్వాత రియల్ అండి. న్యాచురల్ నంబర్స్ అన్నీ హోల్ నంబర్స్లో ఉంటాయి. న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్ అన్నీ ఇంటీజర్స్లో ఉంటాయి. ఇవన్నీ రేషనల్స్లో ఉంటాయి. ఇర్రేషనల్ సపరేట్ అండి. ఈ రేషనల్స్, ఇర్రేషనల్స్ అన్ని రెండు కలిపితే రెండింటిని కంబైన్ చేసి రాస్తే దట్ ఈస్ కాల్డ్ రియల్ నంబర్ సిస్టమ్. దాని రియల్ నంబర్ సిస్టమ్. సో రియల్ నంబర్ సిస్టంలో నుంచి రేషనల్స్ని తీసేస్తే మిగిలినవన్నీ ఏమవుతాయండి? ఇర్రేషనల్ నంబర్స్ అవుతాయి. సో ఇర్రేషనల్ నంబర్స్ ఇలా రాస్తాం. ఈ విధంగా రియల్ నంబర్ సిస్టమ్స్ని, న్యాచురల్ నంబర్ సిస్టమ్స్ని, టోటల్ నంబర్ సిస్టమ్స్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. లిస్ట్ ఫామ్ రాయడానికి వీలైతే ఇలా లిస్ట్ రాసేసేస్తామండి. లిస్ట్ ఫామ్ రాయడానికి వీలు కాకపోతే ఇలా ఇంటర్వెల్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. దట్ ఈస్ ద
ఇలా చేస్తాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్. ఎక్స్ ఈజ్ రియల్ లైస్ బిట్వీన్ 27 అండ్ 35. ఎక్స్ అనేది ఒక రియల్ వాల్యూ 27కి 35కి మధ్యలో ఉండాలి అంటున్నాడు. దీనికి ఫామ్ ఎలా రాయొచ్చు, ఏ విధంగా రాయొచ్చు? ఫామ్ 1 రిప్రజెంటేషన్ అండి. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, 27 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 35. ఫామ్ 2 అండి. ఎక్స్ బిలాంగ్స్ టు 27 to 35. ఓపెన్ ఇంటర్వెల్, దే ఆర్ నాట్ ఇంక్లూడింగ్, ఎండ్ వాల్యూస్ ఇంక్లూడ్ చేయట్లేదు. ఇంటర్వెల్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, స్మాలెస్ట్ వాల్యూ ఫస్ట్ రాయాలి, బిగ్గెస్ట్ వాల్యూ సెకండ్ రాయాలి. సార్ నేను ఇలా కూడా రాస్తాను సార్, 35, 27 రాయకూడదు. ఫస్ట్ లీస్ట్ వాల్యూ ఉండాలి, తర్వాత హైయెస్ట్ వాల్యూ ఉండాలి. ఎందుకు అంటే మనం ఎప్పుడైనా సరే నంబర్ లైన్లో, రియల్ నంబర్ లైన్లో మనం ఎప్పుడు కూడా ఎలా కౌంట్ చేస్తామంటే టువర్డ్స్ లెఫ్ట్ టు రైట్ కౌంట్ చేస్తాం, అంటే స్మాలెస్ట్ టు బిగ్గెస్ట్ కౌంట్ చేస్తాం. సో కాబట్టి ఫస్ట్ తర్వాత బిగ్గెస్ట్ నెంబర్, ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఉండాలి, తర్వాత బిగ్గెస్ట్ నెంబర్ ఉండాలి. ఇలా రిప్రజెంట్ చేయాలి రియల్ నెంబర్. దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. దిస్ ఈస్ కాల్డ్ రియల్ నంబర్స్ సిస్టమ్. సో డిఫరెంట్ ఇంటిగ్రల్ పవర్స్కి రియల్ నెంబర్స్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, వాటిని ఎలా రిప్రజెంట్ చేయాలి ఆ రియల్ నెంబర్స్ ఇంటర్వెల్స్ ఫామ్లో, క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే ఏంటి, ఓపెన్ ఇంటర్వెల్ అంటే ఏంటి, ఇలా అన్ని మొత్తం చెప్పుకుంటామండి.